5 సంవత్సరాలు వెళ్ళి 6వ సంవత్సరం వచ్చింది. యాక్సిడెంట్ అయ్యి. అయినాక కొన్ని రోజులు ఇంట్లోనే పెట్టాం. పెట్టాక ఇట్లనే ఒక ఆయన చెప్పాడు ఫిజియోథెరపీ చేయించాలి అంటే ఒక ఆయన వచ్చాడు అక్కడ హిమాయత్ నగర్ నుంచి. ఆయన 2 నెలలు ఫిజియోథెరపీ చేసి లేదు సర్జరీ చేయాలి ఎంఆర్ఐ స్కానింగ్ తీద్దామంటే సరే అని తీయించాం. ఎంఆర్ఐ స్కానింగ్ తీయిస్తే వాళ్ళ డాక్టర్ చూపిస్తే సర్జరీ చేయాలన్నారు. అంటే అక్కడ సర్జరీ చేయించినాక 6 రోజులు 7 రోజులు అయింది. అయినాక బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి ఇక్కడ గుండె హోల్ చేశారు. అక్కడ మళ్ళీ 15 రోజులు ఉన్నాం. 15 రోజుల తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టి ఫిజియోథెరపీ చేయించాం. ఎంత ఖర్చు అయిందమ్మా మొదట ఆపరేషన్ అయిందంట కదా? అప్పుడు 8 లక్షలు అయింది మేడం సర్జరీకి. మళ్ళీ పెట్టాక మళ్ళీ బోన్ మేర ట్రీట్మెంట్ అన్నారు. మళ్ళీ అప్పుడు 3 సార్లు చేయించాం. 2 లక్షలు 6 లక్షలు పెట్టి అయినా ఏమీ లేదు. ఉన్నంత వరకు చేయించాం. ఇంక ఇప్పుడు డబ్బులు లేవనేసి 1.5 సంవత్సరం అయిపోయింది. ఇంట్లోనే పెట్టేసి చేస్తున్నాం. ఫిజియోథెరపీ లేదు ఏం లేదు. మొన్న ఒక ఆయన వచ్చి చెప్తే 2 వారాల నుంచి చేయిస్తున్నాం మేడం. ఎంత ఉంటుందమ్మా వయసు? 30 వచ్చినాయి మేడం. వాళ్ళ ఆయన చనిపోయినప్పుడు 4 సంవత్సరాలు ఈ అబ్బాయి. శ్రీకాంత్ 9 సంవత్సరాలు, పెద్ద ఆయన 12 సంవత్సరాలు. ఇంకిద్దరు ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. శ్రీకాంత్ ఉన్నాడు. చేస్తారమ్మా? శ్రీకాంత్ ఒక ఆయన, పెద్ద అబ్బాయి ఉన్నాడు. ఆయనకు పీడ్స్ వస్తుంది. ఆయన ఏం పని చేయలేడు. ఆయనకి 2 కొడుకులు. ఆవిడ ఏదో డ్యూటీ చేసి వాళ్ళు చూసుకుంటున్నారు.